అమెరికా అండ్ ఇంకోవైపుగా ఇజ్రాయెల్ యొక్క రీజనల్కి సంబంధించిన సమస్యల్ని కాపాడుకుంటామని, తర్వాత ఇటు ఇజ్రాయెల్ని కూడా సంరక్షిస్తామని అప్కమింగ్ నెగోషియేషన్స్లో మాట్లాడతామని చెప్పుకొచ్చారు. బట్ ద 2 week ceasefire డస్ నాట్ ఇంక్లూడ్ లెబనాన్. అమెరికా మాకు ఈ విషయం చెప్పింది, కానీ ఎప్పటివరకు ఇజ్రాయెల్ అమెరికాకు సంబంధించిన విషయం మనకు మాత్రమే చెప్పుకొచ్చింది. కానీ ఇక్కడెక్కడ కూడా లెబనాన్కు సంబంధించిన ప్రస్తావన లేదు. కాబట్టి ద 2 week ceasefire డస్ నాట్ ఇంక్లూడ్స్ లెబనాన్. లెబనాన్ పైన దీనికి సంబంధించినటువంటి ఈ సీజ్ఫైర్ అనేది అది ఎట్టి పరిస్థితిలో తగదు, అది కొనసాగుతూ ఉంటుంది. సీజ్ఫైర్ అనేది దీనికి వర్తించదు అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు చెప్తున్నమాట. ఒక్కసారి మీకు ఇరాన్ పెట్టిన కండిషన్స్ కూడా చూపిస్తా. పీసీఆర్ ప్లే చేయండి. ఇరాన్ కండిషన్స్ ఏంటి అంటే, ఇరాన్ కండిషన్స్లో ఓ పాయింట్ మెన్షన్ చేసింది, నో అటాక్. చూడండి ఇక్కడ 7th పాయింట్, ఎండింగ్ రీజనల్ ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్స్, ప్రాంతీయ ప్రాక్సీ యుద్ధాల ముగింపు. అంటే హమాస్, హెజ్బుల్లా, పలిస్తీనా ఇవన్నీ కూడా ఇరాన్కి మద్దతుగా ఉండే దేశాలు, ఇరాన్కి మద్దతుగా ఉన్నటువంటి వ్యవస్థలు, ఆ సంస్థలు. సో వాటిపై కూడా ఎండింగ్ రీజనల్ ప్రాక్సీ కాన్ఫ్లిక్ట్స్ అవి కూడా ముగింపు పలకాలి. సో నాకు బార్డర్ వెంటున్నటువంటి సరిహద్దు దేశాలు కూడా కొంత సహకరించాలనేది ఆ డిమాండ్గా, ఆ కండిషన్గా పొందుపరిచింది ఇరాన్. కానీ ఇటు అమెరికా సేమ్ కన్వే చేసినప్పటికీ అమెరికా కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తోంది. కానీ నెతన్యాహు మాత్రం దీన్ని పట్టించుకోవడం లేదు. లెబనాన్పై అటాక్ చేయొద్దు అని ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదు. సో ఐ విల్ కంటిన్యూ మై అటాక్స్ ఆన్ లెబనాన్ అంటిల్ ఆర్ అన్లెస్ లెబనాన్ ఈజ్ కంప్లీట్లీ ఇన్ ద సరెండర్ ఆఫ్ ఇజ్రాయెల్. లెబనాన్ని పూర్తిగా తన సరెండర్లోకి తీసుకునేంత వరకు యుద్ధం జరుగుతూనే ఉంది. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ నెతన్యాహు ట్వీట్ మనం మళ్ళీ చూపిస్తాం మీకు నేను. సో దిస్ కంటిన్యూస్ యాజ్ లాంగ్ యాజ్ ద ఇరాన్ వాజ్ కంప్లీట్లీ అండర్ ద సరెండర్ ఆఫ్ Lebanon was complete under the surrender of Israel. The 2 week ceasefire does not include Lebanon. ఈ 2 వారాల సీజ్ఫైర్ అనేది లెబనాన్కి ఇంక్లూడ్ చేయలేదు. ఈ లెబనాన్ పైన ఈ సీజ్ఫైర్ వర్తించదు, ఇది ఆయన చెప్తున్నమాట. సో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం ఆగిందా అని అంటే మరి ఈ కండిషన్ని బ్రేక్ చేశారు. కాబట్టి ఈ కండిషన్ని బ్రేక్ చేసినటువంటి సిచ్యువేషన్లో ఈ యుద్ధం ఆగలేదు అనేటువంటి విధంగానే కనబడుతోంది. ఇప్పుడు లెబనాన్పై అటాక్ చేస్తున్న ఇజ్రాయెల్ పైన ఇరాన్ ఎటువంటి చర్యలకు ఉపక్రమిస్తుంది? కనీసం లెబనాన్ దగ్గరికి వెళ్ళి లెబనాన్కి సహకరిస్తూ ఇటు ఇజ్రాయెల్పై దాడి చేస్తుందా, లేదా లెబనాన్ని ప్రొటెక్ట్ చేస్తుందా, ఇజ్రాయెల్ దగ్గర నుంచి లెబనాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుందా చూడాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం వాళ్ళు పెట్టిన కండిషన్స్ వర్కబుల్గా ఉన్నాయి, వర్కౌట్ చేసే విధంగా ఉన్నాయి, నెగోషియేషన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పే మాట మాట్లాడుతుంటే ఆయన మిత్రదేశమైన ఇజ్రాయెల్ మాత్రం దాన్ని విభేదిస్తోంది. సో ఈ లెబనాన్పై దాడి ఇప్పటిదేం కాదు. ఆ హమాస్, హెజ్బుల్లా వ్యవస్థలకి ఆశ్రయం కల్పిస్తున్నప్పటి నుంచి అటు లెబనాన్ పైన, సిరియాల పైన, హౌతీలు ఉన్నటువంటి చోట యెమెన్ పైన, గాజా లాంటి ప్రాంతాల్లో దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో ఇట్స్ డైరెక్ట్లీ నాట్ అన్ అటాక్ ఆన్ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ది కామన్ పబ్లిక్ ఇన్ లెబనాన్. ఇట్స్ అన్ అటాక్ ఆన్ హమాస్, హెజ్బుల్లా. హమాస్ మరియు హెజ్బుల్లా వ్యవస్థలపై మాత్రమే ఈ అటాక్ అంటూ ఇజ్రాయెల్ చెప్పే ప్రయత్నం చేస్తోంది. కానీ ఆ ప్రాక్సీపై అటాక్ని కూడా విరమించాలి అనేది ఇరాన్ కండిషన్గా పెట్టింది. మరి ఈ కండిషన్ని బ్రేక్ చేసిన ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ ఈ యుద్ధం మళ్ళీ మొదలవుతుందా? పరస్పరంగా ఈ దాడి మళ్ళీ మొదలవుతుందా చూడాలి. సో ఇంకో ట్వీట్ కూడా చూస్తున్నాం. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇరాన్ ఇంకో ట్వీట్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇంకో ట్వీట్ ఏంటంటే Israel also supports the US effort to ensure that Iran no longer poses a nuclear, missile and terror threat to America, Israel, Iran's Arab neighbors and the world. ఇంకోసారి ఎప్పుడు కూడా అమెరికా నిర్ధారించుకోవాలి ఏమని, ఇంకోసారి ఎప్పుడు కూడా ఇరాన్ అనే దేశం అటు న్యూక్లియర్ సైట్స్ని కానీ, మిసైల్స్ని కానీ అమెరికాని థ్రెటన్ చేయడానికో, ఇజ్రాయెల్ని థ్రెటన్ చేయడానికో, ఇరాన్ని థ్రెటన్ చేయడానికో, లేదంటే సంబంధిత నైబర్ కంట్రీస్ని థ్రెటన్ చేయడానికో వినియోగించుకోకూడదు, అలా ప్రవర్తించకూడదు అనేటువంటి ఒక నిబంధనను కూడా వాళ్ళు డెఫినెట్గా మేక్ షూర్ చేసుకోవాలనేది అమెరికాకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇస్తున్న సూచన. అమెరికా గనక మళ్ళీ ఈ లైన్ కనుక మిస్ అయితే డెఫినెట్గా మళ్ళీ యుద్ధం పెరిగే అవకాశం ఉంది అనే మాట ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ చెప్తున్నాడు. రైట్, ఇక్కడ ఇజ్రాయెల్ చెప్తున్న మాట ఏంటి? దెర్ ఇస్ నో లాంగర్ పోజెస్ ఏ న్యూక్లియర్, మా వైపుగా ఎక్కుపెట్టే ప్రయత్నం, మిసైల్ని కానీ, న్యూక్లియర్ సైట్స్ని కానీ, ఇంకేదైనా ఎక్కుపెట్టే ప్రయత్నం మాపై కానీ
అమెరికాపై కానీ లేదంటే ఇతర అరబ్ నేషన్స్ పైన కానీ ఎక్కుపెట్టే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదనే మాటను కూడా తప్పనిసరిగా మేక్ షూర్ చేసుకోవాల్సింది అనేది వాళ్ళు చెప్తున్నమాట. బట్ ఇది ఎంతమేరకు వర్కౌట్ అవుతోంది, ఎంతమేరకు ఇది సఫలీకృతం అవుతోంది, ఎంతమేరకు దీని ఎగ్జిక్యూషన్ ఉండబోతోంది చూడాల్సిన అవసరం అవుతుంది. మరోవైపు ఆ కండిషన్ని బ్రేక్ చేసినటువంటి ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్పై ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఇజ్రాయెల్పై ఇంకేదైనా అటాక్ ప్లాన్ చేస్తున్నా చూడాలి. ఏం జరిగినా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇజ్రాయెల్ ట్వీట్ ఇప్పుడు యుద్ధం ఆగలేదు అనే విధంగానే ఉంది. సో ఈ యుద్ధం ఆగలేదు అనేటువంటి పరిణామాలు ఇంకా ఎటువంటి పరిస్థితి దారితీస్తాయో చూడాలి. సో ఇటు కంటిన్యూస్ ఎఫర్ట్స్ కనబడుతున్నాయి అమెరికా అండ్ ఇరాన్కి సంబంధించినటువంటి ఈ యుద్ధాన్ని ముగింపు కోసం. సో ఆ ఎఫర్ట్స్ నుంచి ఇజ్రాయెల్ పక్కకు తప్పుకున్నట్టుగానే ఉంది. సో ఇజ్రాయెల్ సపోర్ట్స్ డొనాల్డ్ ట్రంప్ డిసిషన్ టు సస్పెండ్ స్ట్రైక్స్ అగేన్స్ట్ ఇరాన్ ఫర్ ద 2 weeks subject to Iran immediately opening the strait and stopping all attacks on the US, Israel and countries in the region. ఎప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ సంబంధించినటువంటి అది ఓపెన్ చేస్తున్నాయి కాబట్టి ఆ కండిషన్ పైన ఇప్పుడు ఇరాన్పై అటాక్ చేయడాన్ని అమెరికా ఏ రకంగా అయితే ఆపేస్తుందో మేము కూడా ఆపేస్తున్నాము. అది అంటిల్ ఆర్ అన్లెస్ అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేసి అక్కడ ఎటువంటి అటాక్ జరగకుండా కంట్రీస్ ఇజ్రాయెల్తో పాటుగా చుట్టుముట్టున్నటువంటి అరబ్ కంట్రీస్పై ఎటువంటి అటాక్